అధ్యక్ష, ఇప్పుడు మనము 3BHK చూద్దాం. ఇది వచ్చేసి మనకు గేటెడ్ కమ్యూనిటీ మియాపూర్ 1644 SFT 3BHK ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోరు. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసేదంతా హాలు, చాలా స్పేసియస్గా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అన్నమాట. ఈ ఫ్లాట్కి సంబంధించిన ల్యాండ్ షేర్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సో ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి. ఇక్కడ మనకు క్లబ్ హౌస్, జిమ్, ఎవ్రీథింగ్ మనకు మంచి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే మీరు ఊహించిన విధంగా అయితే ఉంటుంది 100%. హాల్ చూసారు, టీవీ యూనిట్, ఎవ్రీథింగ్ వీళ్ళు ఎంత నీట్గా ఫర్నిషింగ్ చేయించుకున్నారో మీరు అంతా అబ్జర్వ్ చేయండి. విత్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేయించుకోవడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ హాలు, వన్ ఆఫ్ ది లావిష్ లెంతీ స్పేసియస్ కిచెన్ విత్ డైనింగ్, విత్ యూటిలిటీ, విత్ పూజా రూమ్ ఆల్సో. సో మీరు ఒక్కసారి ఈ ఫ్లాట్ క్లుప్తంగా చూసిన తర్వాత మీరు విజిట్ చేయనక్కర్లేదు, మొత్తం చాలా నీట్గా వీక్షించాము అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా స్లోగా, నిదానంగా, చాలా క్లియర్గా తీయాలి అని ట్రై చేశాను. సో మీకు కూడా అలానే అనిపిస్తే మీ ఒపీనియన్ని ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ బాల్కనీస్ కానీ, యూటిలిటీ ఇప్పుడు మనం చూస్తున్నది, సో అన్నీ మనకు చాలా నీట్గా, చాలా స్పేసియస్గా, ఎక్కడ ఎవరికి అంతరాయం కలగకుండా చాలా నీట్గా అయితే ఫ్లాట్ ఉంది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు అర్జెంట్ సేల్లో ఉంది. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ విల్లాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు. సో అందుకని మనకు ఈ ఫ్లాట్ అమ్మడానికనైతే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత విశాలంగా ఉంది చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మియాపూర్ HDFC బ్యాంక్ సరౌండింగ్ ఏరియాలో ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ అయితే ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం వాల్స్ మొత్తము అండ్ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా వీళ్ళు ప్రిపేర్ చేయించుకున్నారు. అండ్ ఇప్పుడు బాల్కనీ అనమాట. ఇది వాకింగ్ ట్రాక్ సైడ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం వాల్స్కి వాల్ పోస్టర్స్తో వీళ్ళు కవర్ చేసుకోవడం జరిగింది. ఇదైతే పెయింటేనండి. ఫాల్ సీలింగ్ మొత్తం పెయింట్తో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఇది మనకు మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. మియాపూర్ సిగ్నల్కి బాగా దగ్గరలో ఉంటుంది. నియర్ బై స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ మెడికల్ స్టోర్స్ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్లో నియర్ బై లొకేషన్లో అయితే ఉంటాయి. గ్రోసరీస్ కానీ ఎవ్రీథింగ్ మనకు కావాల్సినవన్నీ, షాపింగ్ మాల్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మనకు అందుబాటులో ఉండే లొకేషన్. ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఎవరైనా ఇట్లాంటి ఫ్లాట్ 1,60,00,000 కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగోషియేట్ అవుతుంది. మనము ఏమాత్రం మనకు టైం లేకున్నా ఈ వీడియో 1-2 సార్లు చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే కూడా షేర్ చేయండి. తప్పకుండా ఇట్లాంటి ఫ్లాట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇట్లాంటి ఫ్లాట్స్ మనకు దొరకడం కూడా కొంతవరకు రేర్ కేస్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి, వీలైతే కాల్ చేయండి. మీకు ఫ్లాట్ నచ్చితే కానీ, నేను చెప్పిన విధానం నచ్చితే కానీ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో
ఒక చిన్న కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.